హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తు లైన్ నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మన తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి లేటెస్ట్ సినిమా డూడ్. ఈ సినిమా యొక్క డే 7 ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అలాగే ఓవరాల్ ఈ 7 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో ఈ సినిమా యొక్క లాభాలెన్ని, నష్టాలెన్నో కూడా క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒక చిన్ని లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అంతే. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ అయినటువంటి డూడ్ సినిమా డే 7 ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎట్లున్నాయో చూద్దాం. మరి ఫస్ట్ మనం ఈ సినిమా డే 7 థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో లాంగ్వేజ్ వైజ్ గా చూద్దాం ఫ్రెండ్స్. డే 7 ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 14%, ఆఫ్టర్నూన్ షో 21%, ఈవినింగ్ షో 17%, నైట్ షో 21%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 7% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ తమిళ్ 2D డే 7 ఆక్యుపెన్సీ చూసినట్లయితే 18.25%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 7 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 13%, ఆఫ్టర్నూన్ షో 11%, ఈవినింగ్ షో 13%, నైట్ షో 13%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ సేమ్ ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్ ఈ సినిమా డే 7 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 12.5%. ఇప్పుడు మనం ఈ సినిమా డే 7 లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దామా. మరి తమిళ్లో 1,75,00,000 ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక తెలుగులో 0.5 CR అంటే 50 లక్షల ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ ఈ సినిమా డే 7 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 2,25,00,000. ఇక మనం ఇప్పుడు ఓవరాల్ 7 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దామా. మరి తమిళ్లో 43,70,00,000 ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి 7 డేస్ లో. ఇక తెలుగులో 12,85,00,000 ఇండియా నెట్ కలెక్షన్స్ 7 రోజుల్లో వచ్చాయి ఫ్రెండ్స్. ఈ సినిమా 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 56,56,00,000 కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సినిమా ఓవరాల్ 7 డేస్ లో లాభాలెన్నో నష్టాలెన్నో క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ మనం ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో లాభాలెన్నో నష్టాలెన్నో చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో 8,40,00,000 షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే 14,75,00,000 గ్రాస్ కలెక్షన్స్ కూడా ఈ 7 రోజుల్లో వసూలు చేసింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 2,60,00,000 ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని రోజుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి రావచ్చో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సినిమా ఓవరాల్ వరల్డ్ వైడ్ 7 డేస్ లో లాభాలెన్నో నష్టాలెన్నో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి. అయితే ఈ సినిమా 7 రోజుల్లో వరల్డ్ వైడ్ 44,05,00,000 షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది ఫ్రెండ్స్. అలాగే వరల్డ్ వైడ్ 89,45,00,000 గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 15,95,00,000 ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. మరి మీరేమంటారు డియర్ ఫ్రెండ్స్? ఇంకా ఎన్ని రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా.
ఒక చిన్న లైక్ కొట్రా ప్లీజ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.